ఓం నమో వెంకటేశాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చాలా యూస్ఫుల్ వీడియో. చాలామందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అందుకని ప్లీజ్ అండి, వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. మీకైతే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అదేంటంటే మనం తిరుపతి వెళ్తూ ఉంటాం, స్వామివారి దర్శనానికి తిరుమల వెళ్తూ ఉంటాం. అయితే మనందరికీ తెలిసింది 300 టికెట్స్ అని చాలా సేవాస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు నేను ఎవరైనా కళ్యాణ ఉత్సవానికి, స్వామివారి శ్రీవారి కళ్యాణోత్సవం ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే రూల్స్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి. సో ఎవరైనా కళ్యాణంకి వెళ్ళాలి అనుకుంటే మీకు 300 టికెట్స్ ఎలా చేసుకుంటారో అలాగే ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్ ఉంటుందండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. సో మీరు లాగిన్ అయ్యాక అక్కడైతే మీరు కళ్యాణం టికెట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. సో మీరు లాగిన్ అయ్యాక అక్కడ సేవాస్ ఉంటాయి, ఆర్జిత సేవ అని. దాంట్లో రకరకాల సేవలు ఉంటాయండి. దాంట్లో కళ్యాణోత్సవం ఒక సేవ అనమాట. అలాగే మనకి రకరకాలు ఉంటాయన్నమాట, ఉంజల్ సేవని, అలా రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే కళ్యాణోత్సవం చెప్తున్నాను. సో అలా టీటీడీ వెబ్సైట్కి వెళ్ళాక మీరు ఆర్జిత సేవల్లో మీరు ముందుగా చెప్తున్నానండి, మీకు ఒక అకౌంట్ ఉండాలన్నమాట. సో మీరు లాగిన్ అవ్వాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు దాంట్లోకి వెళ్ళి ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే మీకు త్రీ మంత్స్ బిఫోరే అండి. మీకు 300 టికెట్స్ ఓపెన్ అవుతాయి కదా, దానికి 1 డే ముందనమాట, 1 or 2 days ముందు మీకు ఈ కళ్యాణోత్సవం సేవలన్నీ మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ముందుగా మీరు కళ్యాణోత్సవం ట్రై చేయండి. కళ్యాణోత్సవం అవ్వకపోతే మీరు 300 టికెట్స్ మీరు ట్రై చేయొచ్చండి. సో కళ్యాణోత్సవం కూడా చాలా తొందరగానే మనకి అయిపోతూ ఉంటాయండి. సో కొంచెం క్విక్గా చేయాలన్నమాట. మీరు బుక్ చేసేటప్పుడు క్విక్గా చేయాలి. అక్కడ ఇచ్చేటప్పుడు రూల్ ఏంటంటే కళ్యాణోత్సవం ఓన్లీ టికెట్ ఫర్ కపుల్. అంటే మీరు ఒక టికెట్ బుక్ చేశారంటే ఇద్దరు వెళ్తేనే, అంటే ఇద్దరు తాలూకా ఆధార్ డీటెయిల్స్ ఇస్తేనే మీకు టికెట్ బుక్ అవుతుందండి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఇద్దరు కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారంటే ఇద్దరికి 2 టికెట్స్ కాదండి, ఒకే టికెట్. అంటే కళ్యాణోత్సవం టికెట్ ఫర్ కపుల్స్. అంటే మీరు ఒక టికెట్ బుక్ చేశారంటే ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు ఆధార్ డీటెయిల్స్ ఇస్తేనే ఒక టికెట్ బుక్ అవుతుంది, ఇద్దరికి ఒక టికెట్. ఇక్కడ రూల్స్ ఏంటంటే టికెట్ ఫర్ కపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి. మనకు ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కిడ్ ఉన్నారనుకోండి. సో మనకి కిడ్స్ ఏంటంటే బిలో 12 years వరకు, అంటే 12 years వరకు కిడ్ మనతో పాటు అలౌ చేస్తారంటే వారికి ఇటువంటి టికెట్ అవసరం లేదు. సో మనం టికెట్ చేసుకునేటప్పుడు, మనం చేసుకున్నాక అక్కడికి లైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చూపించాలి. ఎందుకంటే ఏజ్ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుందండి. సో వాళ్ళకి 12 years వరకు ఎటువంటి టికెట్ పిల్లలకి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా అవసరం లేదు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే మీతో పాటు రావచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. 12 years అబౌవ్, 12 to 15 years అనుకుంటున్నానండి. 15 or 18 years నాకు కరెక్ట్గా తెలియదండి. సో ఆఫ్టర్ 12 అయితే మాత్రం, అబౌవ్ 12 అయితే, ఆఫ్టర్ 12 అది అబౌవ్ 12 అయితే మాత్రం ఏం చేయాలి అంటే మీరు అక్కడికి వెళ్ళాక, మీరు మామూలుగానే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ టికెట్ బుక్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళాక మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ చూపించినప్పుడు అక్కడ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 300 టికెట్ వాళ్ళే ఇస్తారండి, వేరేగా ఇచ్చి మీతో పాటు కళ్యాణానికి అలౌ చేస్తారు. ఇది till 15 or 18 నాకు కొంచెం డౌట్ అండి. సో ఇదైతే అబౌవ్ 12 to 15 or 18 years వరకు ఇది రూల్. సో తర్వాత అబౌవ్ 18 or పిల్లలకి ఏం చేయాలి అంటే, మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక టికెట్, మీ పిల్లలు ఇద్దరు అనుకోండి, ఇద్దరు పిల్లలకి ఒక టికెట్. అంటే చెప్పాను కదా, టికెట్ ఫర్ కపుల్ ఓన్లీ. సో ఆ టికెట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలని లేదండి. మొదటిగా అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్. ఒకవేళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి, ఇద్దరు బాయ్స్ అయినా, ఇద్దరు గర్ల్స్ అయినా, ఒక బాయ్ అండ్ గర్ల్ అయినా, అంటే అది కపుల్ కాదు, ఇద్దరికి ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫ్యామిలీలో 4 ఉంటే, పెద్దవాళ్ళ పిల్లలు అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక టికెట్, పిల్లలిద్దరికి ఒక టికెట్, ఇద్దరు బాయ్స్ అయినా ఇద్దరు గర్ల్స్ అయినా. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. 12 years వరకు పిల్లలకి మనతో పాటు అలౌ చేసేస్తారండి. 12 to 15 or 18 అక్కడ మీరు వెళ్ళాక మీ ఇద్దరు టికెట్ తీసుకొని మీతో పాటు పిల్లలు తీసుకువెళ్తే అక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి 300 టికెట్స్ ఇచ్చేసి మీతో పాటు అలౌ చేస్తారు. ఒకవేళ పిల్లలు ఒక్కలే, ఎవరంటే ఫ్యామిలీలో 3 members ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఒకరు, ఇద్దరు బాయ్ ఆర్ గర్ల్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అయ్యి అబౌవ్ 15 or అబౌవ్ 18 అయితే ఏం చేయాలంటే అలౌ చేయరండి. సో అంటే మీరు టికెట్ బుక్ చేయలేరనమాట. ఒకరికి టికెట్, కళ్యాణోత్సవం టికెట్ ఒకరికి బుక్ చేయలేదు, ఇద్దరికి బుక్ చేయగలం. సో క్లియర్ అనుకుంటున్నానండి. ఒక టికెట్ మీద ఇద్దరు, అంటే మదరు సన్ వెళ్ళొచ్చు, ఫాదర్ అండ్ డాటర్ అలా వెళ్ళొచ్చు.
కానీ ఒక్కరికైతే అలౌ చేయరనమాట. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీకు డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇక్కడ వరకు టికెట్ బుకింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. టికెట్ బుక్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మీకు అక్కడ సుపథం ఉంటుందండి. సో మీరు వెళ్ళే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది, మనకి టెంపుల్ బ్యాక్ సైడే సుపథం గేట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అక్కడ అలౌ చేసేస్తారు కదా డైరెక్ట్గా 1 year లోపు పిల్లలకి. అక్కడ సుపథం గేట్ దగ్గరికి మనకి రిపోర్టింగ్ టైం 10 o'clock ఇస్తారండి. కానీ మీరు 10 o'clock ముందే వెళ్ళండి. ఎందుకో నేను చెప్తానండి. 9 నుంచి కూడా అలౌ చేస్తారండి ఒక్కొక్కసారి. కానీ మీరు 9 o'clock కానీ మీరు వెళ్ళగలిగితే మీకు ముందు ప్లేస్ దొరుకుతుందండి. కళ్యాణం దగ్గర నుండి చూడొచ్చు. కళ్యాణం అంటే అక్కడ ఏంటి ప్రొసీజర్ అంటే స్వామివారి అమ్మవారి కళ్యాణం చేస్తూ ఉంటారండి. మనల్ని కూర్చోబెడతారు, మనం చూడాలన్నమాట. చాలా బాగుంటుందండి. శ్రద్ధగా వినండి. స్వామివారి నక్షత్రం ఏమిటి, స్వామివారి గోత్రం ఏంటి, అమ్మవారి నక్షత్రం ఏంటి, అమ్మవారి గోత్రం ఏంటి, తంతంతా చాలా బాగుంటుందండి. కూర్చొని చూడండి. అయితే మీరు 10 o'clock రిపోర్టింగ్ టైం అంటే మీరు 10 o'clock వరకు వెళ్ళండి. 10:15 వరకు అలౌ చేస్తారండి. తర్వాత అయితే అలౌ చేయరు. మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళాలండి. అక్కడైతే చెక్ చేస్తారు. ఆధార్ కార్డు లేకుండా వెళ్ళకండి. మీరు తీసుకున్న టికెట్ ప్రింట్అవుట్స్ తీసుకోండి. అలాగే ఆధార్ కార్డ్స్ కూడా మీ అందరివి తీసుకొని వెళ్ళండి. పిల్లలవి మీ అందరివి తీసుకొని వెళ్ళండి. 10 o'clock రిపోర్టింగ్ టైం అంటే ముందుగానే వెళ్ళండి, కానీ లేట్ మాత్రం చేయకండి. ముందుగా వెళ్తే ఏంటి అంటే ముందుకు మీకు ఎంత తొందరగా వెళ్తే అంత ఫ్రంట్ ప్లేస్ దొరుకుతుందండి. దగ్గర నుండి చూడొచ్చు. మీకు మరీ వెనక్కి వెళ్తే వెనక్కి అయిపోతుంది. సో మీరు అంత దగ్గర నుంచి కనిపించదు అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటాను. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక వన్ వీక్ మీకు 1 week వరకు మీరు ముందుగా 3 నెలల ముందుగా టికెట్ చేయవసరం లేదండి. మీకు మ్యారేజ్ అయింది ఇంకా 1 week లోపే మీరు వెళ్ళారనుకోండి, మీరు కళ్యాణోత్సవంకి వెళ్ళొచ్చండి. ఎలా అంటే మీరు కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండి, మీరు అంటే ఆ రోజు కళ్యాణం దొరకదు, కానీ మీకు మరుసటి రోజు కళ్యాణం కోసం ఈరోజు వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాదండి, మ్యారేజ్ ఏంటది కార్డు ఉంటుంది కదా, ఇన్విటేషన్ కార్డు, శుభలేఖ, అలాగే మీ పెళ్ళి 1-2 ఫోటోలు, పెళ్లి జరుగుతున్నప్పుడు ఫొటోస్ తీసుకొని వెళ్ళాలండి. వెళ్ళి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అవి ఓకే, వెళ్ళి మీరు అక్కడ చూపించారంటే మీకు 1 weekలో వితిన్ 1 week అయి ఉండాలి. 1 weekలో మీకు మరుసటి రోజు కళ్యాణ టికెట్స్ అక్కడ ఇస్తారండి. ఇది ఓన్లీ కొత్తగా పెళ్ళైన జంటలకి అనమాట. సో ఇది కూడా క్లియర్ అనుకుంటున్నాను. వన్స్ మీరు లైన్లోకి వెళ్ళాక ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే అక్కడ మీరు వెళ్ళాక ట్రెడిషనల్ వేర్ అంటే జెంట్స్కి కంపల్సరీ చెప్తున్నానండి, పంచ కంపల్సరీ మ్యాండేటరీ అండి. పంచ లేకపోతే వెనక్కి పంపించేస్తున్నారు. అంటే అంటే కళ్యాణంకి వెళ్ళలేమంటే కాదు, మీరు మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కొని పంచి కట్టుకొని రావాలన్నమాట. కొంతమంది ఏంటంటే కుర్తా కింద కుర్తా ప్యాంట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొచ్చారు. అది కూడా మనం ట్రెడిషనల్ వేర్ అంటాం, కానీ దాన్ని కూడా అలౌ చేయలేదండి. ఎందుకంటే మా ఫ్రెండ్సే వెళ్ళాము, ఆయన కుర్తా ఉంది కింద ప్యాంట్ వేసుకున్నాడు, ఇది ట్రెడిషనల్ వేర్ అంటే అలౌ చేయలేదండి. మళ్ళీ బయటికి వెళ్ళి పంచి తీసుకొని పంచి కట్టుకుంటేనే, జెంట్స్కి పంచి కట్టుకుంటూనే ఎలా చేస్తున్నారండి. లేడీస్కి సారీ లేదా దుప్పటా ఉంటే ఓకే అండి, ఏ డ్రెస్ అయినా దుప్పటా ఉండాలండి. అంటే వెస్ట్రన్ వేర్ జీన్స్ ప్యాంట్ అలాంటివే కాకుండా దుప్పటా ఉన్న డ్రెస్ అయితే ఓకే, చీర అయితే మంచిది. ఇదండి. సో డ్రెస్సెస్ అయితే ఇలా పిల్లలకి పర్వాలేదు, మరి వెస్ట్రన్ వేర్ వేయకండి, కానీ పిల్లలకి అయితే పర్వాలేదు. మీ జీన్స్ అవేవి వేసుకొని వెళ్ళకండి, వాళ్ళు కూడా ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళాక మనకి జెంట్స్కి ఏంటంటే లోపలికి వెళ్ళాక కింద పంచితోనే కూర్చోవాలండి. పైన ఉన్న షర్ట్ తీయించేస్తారు, అలాగే లోపల ఉన్న ఇన్నర్ బనియన్ కూడా తీయించేస్తారండి. సో మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళాక జెంట్స్కి కంపల్సరీ తీయించేస్తారు, ఓన్లీ పంచితోనే ఉంటారు. తర్వాత అక్కడికి వెళ్ళాక జెంట్స్కి ఇస్తారండి. జెంట్స్కి ఇస్తారు, లేడీస్కి అంటే ఈ 2 కలిపి జెంట్స్కే ఇస్తారు. మనకి ఇది జెంట్స్కి. దీనిపైన గోవింద శంకుచక్ర గుర్తులు, అలాగే వెంకటేశ్వర అని నామం కూడా ఉంటుందండి. ఇది జెంట్స్కి. సో దీన్ని మనం పైన వేసుకొని, కండువా అయితే పంచితో పాటు కండువా ఉంటే కప్పుకొని జెంట్స్ కూర్చోవచ్చు, లేదంటే ఇదైనా పైన వేసుకొని కూర్చోవచ్చు అండి. సో ఇదైతే ప్రొసీజర్, ఇలాంటివి ఇస్తారండి జెంట్స్కి, లేడీస్కి. సో ఇలా ఇచ్చాక అక్కడికి వెళ్ళి మనం కూర్చోవాలి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ప్రొసీజర్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి. మీకు ఒకవేళ మనకి తంత ఏంటంటే 12 o'clock స్టార్ట్ అవుతుందండి పెళ్ళి. సో మనకి మొత్తం అయ్యేసరికి 1:15 అలా అవుతుంది. సో ఇంతసేపు మీరు ఎవరైనా సరే, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళే కాదు, ఎవరికైనా కొంచెం కాలు పట్టేస్తాయండి. సో మీరు ఏం చేస్తారంటే పక్కన అక్కడ కళ్యాణం అవుతుంది మన ఎదురుగా. సో ఇటు సైడ్ మెట్లులా ఉంటాయండి. సో దానిపైన కూర్చోండి, మీకు బాగా కనిపిస్తుంది. సో మీకు మెట్టుపైన కూర్చోవడం వల్ల కాళ్ళు నొప్పులు రావండి. సో మీకు దొరికితే మెట్టుపైన కూర్చోండి, మంచిగా దొరుకుతుంది.
ఎవరైనా ఓల్డ్ పీపుల్ వెళ్తే మెట్టిపైనే కూర్చోండి. మెట్టిపైన ఇలా ఉంటుంది, కూర్చొని నీట్గా కనిపిస్తుందండి. సైడ్కి ఏమైపోదు, నీట్గా కనిపిస్తుంది. కాళ్ళు నొప్పులు కూడా రావు. కింద కూర్చుంటే ఏం కాదండి. ఓల్డ్ పీపుల్ అయితే కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, ఎవరికైనా కాళ్ళు నొప్పులు ప్రాబ్లం ఉంటే సైడ్కి కూర్చోండి. సో చెప్పాను కదా, ముందుగా వెళ్తే మీకు చక్కగా కళ్యాణం దగ్గర నుండి చూడొచ్చండి. సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇవన్నీ అయిపోయాక 12 o'clockకి మనకి కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. ముందుగా గోవింద నామాలతో స్టార్ట్ అవుతుందండి. మన చేత స్వామివార్లు చెప్పుతూ మన చేత వెనుక చెప్పిస్తారండి గోవింద నామాలు. చాలా బాగుంటుందండి. వైబ్స్ అనేవి చాలా బాగుంటుందన్నమాట. సో మీకు వీలైతే మీకు టికెట్స్ దొరికితే మాత్రం కళ్యాణం మిస్ అవ్వకుండా వెళ్ళండి కళ్యాణంకి. సో ఇదైతే ప్రొసీజర్ అండి. మీరు ట్రై చేస్తూ ఉండండి. ఒక మంత్ చేసేటప్పుడు మాత్రం కొంచెం క్విక్గా ఉండాలండి. మనం తత్కాల టికెట్లు ఎంత క్విక్గా చేస్తామో అలా క్విక్గా చేయాలన్నమాట. సో ఇదండి. తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది. కళ్యాణం అయ్యాక మీరు శ్రద్ధగా వినండి. తంతంతా చాలా బాగుంటుంది, చూపిస్తారు. అయ్యాక మనకి అక్షింతలు ఇస్తారండి. సో లైన్ బై లైన్ వదులుతారు. లైన్ బై లైన్ వదిలి మనకి అక్కడ అక్షింతలు ఇస్తారండి. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నానండి, ప్లీజ్ అండి. అక్కడ స్వామివార్లు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నాకు అనిపించింది చెప్తున్నానండి. చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, తప్పో రైటో కూడా తెలియదు. నాకు అనిపించింది నేను చెప్తున్నా. అక్కడ స్వామివార్లు మనకి అయిపోయాక దర్శనం దగ్గర నుంచి లైన్గా వదులుతారు. దర్శనం దగ్గర నుంచి చేసుకొని దండం పెట్టుకొని అక్షింతలు ఇస్తారు. మన మీద అక్షింతలు ఇస్తారు. అక్కడ ఏ స్వామివార్లు కూడా డబ్బులైతే ఎవరిని అడగట్లేదు. కానీ మన వెళ్ళిన మనమే అండి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళైతే అడగట్లేదు. అలాంటి ఇచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు వద్దు అనట్లేదు, తీసుకుంటున్నారు. ఒకరు ఇస్తే ఇంకా లైన్గా అందరు ఇస్తూనే ఉన్నారండి. నాకు నిజంగా చెప్తున్నా, అది నచ్చలేదండి. అక్కడ మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. స్వామివార్లకి అక్కడ పూజలు చేసిన వాళ్ళకి మనీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు అక్కడ వెళ్ళిన ఏ డబ్బులు, ఏ మనీ వెంకటేశ్వర స్వామి ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీకు ఇక్కడ కార్డ్స్లో వస్తుందండి, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చాలా బాగుందండి. మీరు హుండీలో వేసిన డబ్బులు, ఏ డబ్బులు ఎలా స్వామివారు స్వీకరిస్తారని ఒక వీడియో చేశానండి. మీకే అర్థమవుతుంది, వెళ్ళండి చూడండి. అలాగే ప్లీజ్ అండి, నేను రిక్వెస్ట్ చేస్తున్న స్వామివారికి అక్కడ చేస్తున్న పంతులకి ఎప్పుడు డబ్బులు అలా ఇవ్వకండి. వాళ్ళు అడగట్లేదండి, వాళ్ళు తప్ప అనట్లేదు, మనమే ఇస్తున్నాం. నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదండి. అది మాత్రం ప్లీజ్ అండి, ఎవ్వరు కూడా దాన్ని సపోర్ట్ చేయకండి. చక్కగా దండం పెట్టుకొని రండి. అందరికీ అక్షింతలు ఇస్తారండి. అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, డబ్బులు లేని వాళ్ళకి, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వరు అని లేదండి. అందరూ ఒకటే. అక్కడికి వెళ్ళాక మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాక అందరం ఒకటే. ఎంత సింపుల్గా వెళ్ళి ఎంత దండం పెట్టుకొని వస్తే అంత మంచిదండి. ఇది నా రిక్వెస్ట్. తప్పు రైట్ నాకు తెలియదండి. సో ఇలా అయ్యాక మీరు ఇంకొక డౌట్ రావచ్చు, కళ్యాణంకి వెళ్ళాక దర్శనం ఎలా అవుతుంది అని. కళ్యాణంకి వెళ్ళాక మనకి కళ్యాణం అనేది మనకి ఉత్సవమూర్తులు చేస్తారు, మీ అందరికీ తెలుసు కదా. గర్భగుడి పక్కనే కళ్యాణం చేస్తారండి. సో మనకి కళ్యాణం అయ్యాక మనకి వెండి వాకులు ఉంటుంది కదా, బంగారు వాకుల ముందు ధ్వజస్తంభం ఉంటుంది, వెండి వాకులు అక్కడ లైన్ కల్పిస్తారండి. అంటే డైరెక్ట్ మనకి వెండి వాకుల దగ్గర కల్పిస్తారు. మనకి కళ్యాణం అయ్యాక వితిన్ హాఫ్ అన్ అవర్ ఖాళీ రద్దీగా లేకపోతే 15 minutesలో మనకి దర్శనం అయిపోతుందండి. సో కళ్యాణం అయ్యాక మనకి దర్శనం కూడా పంపిస్తారు. దర్శనం తొందరగా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ టు 15 minutes. మీరు ఏ సేవకి వెళ్ళినా మీరు సేవ తర్వాత దర్శనం అనేది ఫ్రీగా అయిపోతుందండి. సో అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది కళ్యాణం కోసం. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఇంకా ఉంటే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే అందరికీ ఆన్సర్స్ చేస్తానండి. అందరికీ టికెట్స్ దొరకాలని, అందరూ కళ్యాణం, స్వామివారి కళ్యాణం అందరూ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ.